మాది వికారాబాద్ దగ్గర చిన్న పల్లెటూరండి. మా శివాలయం చాలా ఏళ్ల నుండి మూతబడి ఉండిపోయింది. తిరిగి దాన్ని పునరుద్ధరించాం. ఆ శివయ్యను చూస్తుంటే మీ అమ్మగారే గుర్తొచ్చారు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఆవిడ నాట్యం చేసేవారు. ఇప్పుడు ఎవరిని పిలవాలి అని ఆలోచిస్తుంటే మీరే గుర్తుకొచ్చారు. మా ఆహ్వానాన్ని మీరు కాదనకుండా మన్నించి గుడిలో నాట్యం చేస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా. ఇది మీ పిలుపులా లేదు. ఆ శివయ్యే మిమ్మల్ని పంపించి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అన్నంత ఆనందంగా ఉంది. నువ్వేమంటావు బావా? మా భూమి చెప్పాక ఇంక నేను అనడానికి ఉంటుంది. తప్పకుండా ఈ శివరాత్రికి మేమందరం శివాలయానికి వస్తున్నాం. మా భూమి కూడా గుడికొచ్చి నాట్యం చేస్తుంది. లేదు బావా, చిన్న మార్పు బావా. నేనొక్కదాన్నే కాదు, మా వారు కూడా నాతో కలిసి నాట్యం చేస్తారు. ఈయన కూడా నాట్యం చాలా బాగా నేర్చుకున్నారు. అడిగిన వెంటనే ఒప్పుకోవడమే కాకుండా మీ భార్యాభర్తలిద్దరూ పార్వతీ పరమేశ్వరులం అవుతామంటే అంతకంటే కావాల్సిందేముంది? మహదానందం. ఇక మేము బయలుదేరతాం. అలాగే అండి. వస్తా అండి. భూమి, నేను నాట్యం చేయడం ఏంటి? నువ్వు చెయ్యాలి. రే గగన్, వస్తావని చెప్పి మంచి పని చేశావు. శివరాత్రి రోజున కాబోయే ఈ భార్యాభర్తలిద్దరినీ తీసుకెళ్లి జాగారం చేస్తే వీళ్ళు కూడా చిలక గోరింకల్లా కలకాలం ఆనందంగా ఉంటారు. ఉండాలనే కదమ్మా మనందరి అభిలాష. చాలా సంతోషం అండి. శివాలయం పునరుద్ధరించడం, దానికి మమ్మల్ని మర్చిపోకుండా మీరు ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మర్చిపోయే అంత చిన్న వ్యక్తే శరత్చంద్ర గారు. ప్రతి సంవత్సరం మీరే ఆ దేవదేవుని కన్ని సమర్పించేవారండి. ఈ సంవత్సరము అలాగే జరుగుతుందిలేండి. శివరాత్రి అంటే ఆ శివయ్య కళ్యాణం. తాలిబొట్టు నుంచి నైవేద్యం వరకు అన్నీ మా ఇంటి నుంచే వస్తాయి. కేపీ, ఆ ఏర్పాట్లేవో చూడు. అలాగే బావగారు. ఇక మేము బయలుదేరతాం. మంచిదండి. వస్తా అండి. మంచిదండి. ఏంటి మమ్మీ, ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు? శివరాత్రి రోజున గుళ్ళో శివకళ్యాణం జరుగుతోంది కదా. బోర్ మమ్మీ, నేను రాను. రానంటే ఎలా బేబీ? అదే శివరాత్రి రోజున ఒక జంట కలుస్తుంది, మరో జంట విడిపోతుంది.